ఈ దొంగ పోలీస్ వేషంలో ఉన్న అమ్మాయి షాపు యజమాని దగ్గరకు వెళ్లి రిఫైన్డ్ ఆయిల్ కావాలని అడుగుతుంది. ఆ నెపంతో బియ్యం బస్తాకు తన దగ్గర ఉన్న చిన్న కత్తితో రంధ్రం చేస్తుంది. దాంతో బియ్యం కింద పడటం మొదలవుతాయి. అప్పుడు ఆమె తమ్ముడు రహస్యంగా కౌంటర్ కింద కూర్చుని తన దగ్గర ఉన్న ఖాళీ సంచిలో ఆ బియ్యాన్ని నింపుకుంటూ ఉంటాడు. షాపు యజమాని ఆమెకు రిఫైన్డ్ ఆయిల్ చూపించగా ఆమె ఒక సాకు చెబుతూ నాకు ఫలానా కంపెనీ ఆయిలే కావాలి అంటుంది. యజమాని నా దగ్గర ఇదొక్కటే ఉంది అని చెబుతాడు. అప్పుడు ఆమె సరే అయితే 2 ఉప్పు ప్యాకెట్లు ఇవ్వండి అని అడగడంతో అతను ఉప్పు తీయడంలో నిమగ్నమైపోతాడు. అంతలో ఆ అబ్బాయి సగం బస్తా బియ్యం నింపేసి తన చేతికి ఉన్న సెల్లో టేపును తీసి బియ్యం బస్తా రంధ్రానికి అంటించేస్తాడు. తర్వాత ఆ బియ్యం సంచిని తీసుకుని అక్కడి నుండి పారిపోతాడు. షాపు యజమాని 2 ఉప్పు ప్యాకెట్లు ఇవ్వగా ఆమె వాటిని కూడా తీసుకోదు. అప్పుడు యజమాని విసుగ్గా ఏంటి మేడం, బోనీ సమయంలో ఇలా ఖాళీ చేతులతో వచ్చి నా బుర్ర తింటున్నారు అని అంటాడు. అప్పుడే ఆ అమ్మాయి కాలేజీ స్నేహితుడు అక్కడికి వచ్చి శాంతి, నువ్వు పోలీస్ డ్యూటీలో ఎప్పుడు చేరావు అని అడుగుతాడు. దానికి ఆమె కాలేజీ అయిపోయిన ఏడాది తర్వాత అని చెబుతుంది. మరి నువ్వు ఏం చేస్తున్నావు అని ఆమె అడగగా అతను నేను సీసీటీవీ ఏజెంట్ని. అంకుల్ షాపులో కెమెరా రిపేర్ అయిపోయింది, అదే చూపించడానికి వచ్చాను అని చెబుతాడు. అది వినగానే ఆ అమ్మాయికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ముందు ఏం జరిగిందో ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. వెంటనే షాపు యజమాని సీసీటీవీలో ఆ అమ్మాయి బియ్యం దొంగతనం చేయడాన్ని చూసేస్తాడు. అయితే ఆ స్నేహితుడు మధ్యలో పడి జరిమానా కట్టించి ఆమెను అక్కడి నుండి పంపిస్తాడు.